ఓకే. అండ్ నిన్న మీరు యూట్యూబ్ ఛానెల్‌లో గూడా అసలు ఇవంతా గూడా ఇంక చూడలేక ఇంక మీరు బర్స్ట్ అయిపోయారా? అసలు ఎందుకు ప్రతి ఛానెల్‌కెళ్ళి ఇట్లా వీళ్ళిలా చేస్తున్నారు, డిబేట్స్‌లో వీళ్ళిలా చేస్తున్నారు, నా మీద ఎందుకు ఇంత గ్రడ్జ్ అని చెప్పి మీరే ఒక్కసారిగా బర్స్ట్ అయిపోయినట్టున్నారు నిన్న మీ నా ఛానెల్‌లో. ఆడియన్స్ కామెంట్స్ పెడుతుంటే అక్కడికెళ్ళి వాళ్ళందరూ కామెంట్స్ పెడుతుంటే వేరే వేరే ఛానల్స్‌లో ఆ! నేను నా డీటెయిలింగ్ ఇద్దామని ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చా. ఆ! చిన్నగా 2 వీడియోస్ పెట్టాను. ఆ! అట్లా. చాలా ఏమంటారు చాలా కోపంతో చేసినట్టే అనిపించింది ఆ వీడియో. కోపం అంటే అదే మేడం, నా బాధ ఇది అబ్బా. నా ఆడియన్స్ గమనించండి ఏం జరుగుతుందో. ఇప్పుడు యాక్చువల్గా నాకు ఎవరు లేరు మేడం. ఉదాహరణ ఆడియన్స్ తప్ప ఎవరు ఉన్నారు నాకు ఇండస్ట్రీలో? పెద్ద ప్రొడ్యూసర్ లేరు. డబ్బన్న ఉండాలి లేదా ప్రొడ్యూసర్ అని ఉండాలి, మనుషులు సపోర్ట్ అని ఉండాలి. ఎవరు లేరు. ఒక్కరిని వచ్చాను, కష్టపడ్డాను, నాతో పాటు ఒక 20 మంది తీసుకొచ్చాను నన్ను. ఇప్పుడు వాళ్ళందరినీ నేను తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడలేను, ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ వేరే అవకాశాలు రావు, రకరకాల థింగ్స్ ఉంటాయి. సో నేనే ప్రొజెక్ట్ చేస్తాం, మాట్లాడుతున్నా. వాళ్ళు చాలా చిన్న విషయం, దాన్ని వదిలేయండి. సినిమా చాలా బాగుంది. సినిమా గురించి ఏంటంటే చాలా సాలిడ్గా తీసాం, బ్లాక్ బాస్టర్ బొమ్మ. వాళ్ళ ముఖాలు వాళ్ళకేం తెలుసు. యూట్యూబ్ ఛానల్లో నా పాటలు ట్రైలర్ చాలా ఉన్నాయి, అవి వినండి. దాన్ని విని వాళ్ళు చేసింది పెద్ద సినిమాలలో బూతు లేదు, నా దాంట్లో బూత్ ఉందని సినిమా చూడకుండానే జడ్జ్ చేసి నన్ను తక్కువ చేసి మాట్లాడారు. దాని గురించి వచ్చి మాట్లాడుతాను. బూత్ అంటే దేనికంటారు? సీన్సా లేకపోతే డైలాగ్లో సాంగ్స్ మీద? ఆ పాటలో డబుల్ మీనింగ్ డైలాగ్ 1, 2 ఉన్నాయి. అవి అంటే ఇప్పుడు 1980 వచ్చే నుంచి ఉన్నాయి. పాటల మీద లేవంటారా మరి? చాలా పాటల్లో ఉన్నాయి, పెద్ద పెద్ద సినిమాలలో ఉన్నాయి. మొన్న నెట్ఫ్లిక్స్లో సిరీస్ వచ్చింది, 2 పెద్ద యాక్టర్లు చేశారు తెలుగు వాళ్ళు. ఎన్ని బూతులు ఉన్నాయి దాంట్లో? తెలుగు వాళ్ళే ఓకే. పెద్దవాళ్ళు. వాళ్ళని అడగరు. ఈయన ఈ చిట్టిబాబు పెద్ద మనిషి, ఎంట్రుకలు ఉంటాయి పెద్ద మనిషి, మన సినిమాలు జార్మిట్ అయ్యో ఒక సాంగ్ చేశాడు. ఒక సాంగ్ ఆ సినిమాలో యాక్ట్ చేశాడు ఆయన. ఆ సినిమాలో యాక్ట్ చేశాడు. ఆ పెద్ద మనుషులతో కాంటాక్ట్ కూడా ఉంది, అడగచ్చుగా. ఈ సినిమాలో బూత్ ఉంది, ఈ పాటలో బూత్ ఉంది అని సన్నీ లియోని తీసుకొచ్చేసారు డాన్స్ ఆ పాటకి. నా పాటలో బూత్ ఉందంట. నా సినిమాని చూడకుండానే జడ్జ్ చేసి నన్ను బ్యాడ్ ప్రొజెక్షన్ చేయాలంటే అందుకు నేను వస్తున్నా. ఓకే. రే బాబు నేను ఇది కాదురా భయ్, నేను కష్టపడ్డాను, నా పని చూడండి రా భయ్ అని నేను అంటున్నా. ఓకే. సో ఇంకా ఇది తీవ్రంగా కానీ వెళ్తే మీరు ఇండస్ట్రీని ఆశ్రయించే ఛాన్సెస్ ఏమైనా ఉంటారా? అంటే ఇప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అవన్నీ అయ్యే పనులు కాదు. అవన్నీ ఎవరు ఏం చేయరు. అవన్నీ మీకు సపోర్టివ్గా ఎవరు ఉండరు అంటారు? అందరూ ఉంటారు, మనం వెళ్ళి చేయి చాచితే పనులు అయ్యేటి కాదు అవన్నీ. ఎవరైనా ఏదైనా పంచాయతీ స్ట్రైట్ తేల్చుకోవాలి కూర్చొని ఇట్లా, అంతేగాని అంటే వాళ్ళు ఈ ఏం చేయరు. ఇంపాక్ట్ అంతా కూడా ఒకవేళ వాళ్ళు అన్నట్టే రిలీజ్ దగ్గర కానీ చూపిస్తే ఏం చేస్తారు? రిలీజ్ దగ్గర ఎవరు ఏం చూస్తే వాళ్ళు ఏం చేస్తారు? రిలీజ్ కాకుండా థియేటర్లకు పోస్తే సినిమా మంచి బొమ్మ కావాలి అండ్ సినిమా ప్రేక్షకులకు సినిమా కావాలి, వాళ్ళు ఏం చేస్తారు? అదే ఎవరు ఏం చేయలేరు. కమర్షియల్ మేడం, సినిమా ఇండస్ట్రీ అనేది ఇట్స్ నాట్ ఏ గవర్నమెంట్ బాడీ, ఇట్స్ ఏ ప్రైవేట్ బాడీ. ఓకే. ప్రైవేట్ బాడీ మీన్స్ అందరూ పెట్టుకొని అసోసియేషన్ కష్టపడి బతుకుతున్నాం. ఎవరైతే డబ్బులు పెడతారో వాళ్ళు ఒక నిబద్ధతగా పని చేసుకుంటూ బతుకుతారు. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే పెద్దవాళ్ళు 2 మాటలు మాట్లాడతారు అంతే. ఎవరు వచ్చి దేంట్లో ఎవరు ఇన్వాల్వ్ కారు. ఎవడు సావాడిది ఇక్కడ పని చేయాలి, బతకాలి అంతే. ఓకే. మంచిగా బతకాలి, 10 మందికి హిట్ సినిమాలు తీయాలి, ఇండస్ట్రీని బాగుపరచాలి. నేను ఆ కోవలోనే 0 నుంచి వచ్చాను. ఈ సినిమాకి నాకు బాగా హిట్ కొడితే ఇంకా పెద్ద సినిమా తీస్తా, 10 మందికి ఇంకా పని ఇస్తా, ట్యాక్సులు కడతా, గౌరవంగా ఉంటా, మంచి పేరు తెస్తా. ఓకే. అండ్ ఇంకొకటి సార్, మీ సినిమాలోని ఎందుకని తెలుగు అమ్మాయిని పెట్టుకోలేదు? నేను మీ వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు అమ్మాయికి మీరు డైలాగ్స్ నేర్పిస్తూ ఉన్నారు కదా, సో ఎందుకని తెలుగు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎందుకని ఇవ్వలేదు అమ్మాయిలకి? రీజన్ ఏంటంటే మేము కథ రాసుకొని ఆడిషన్ చేసినప్పుడు చాలా మంది ఆడిషన్ చేసినా అన్ని క్యారెక్టర్లు దొరికాయి, హీరోయిన్ క్యారెక్టర్ దొరకలేదు. హీరోయిన్ ఆబ్వియస్గా వాళ్ళ ఆఫీస్లో ఆడిషన్లకు రారు, వాళ్ళు డైరెక్ట్ యాటిట్యూడ్ అనమాట. లైక్ డైరెక్ట్ వాళ్ళకి అవకాశాలు మనం వెళ్ళి వాళ్ళతో పర్సనల్గా మాట్లాడాలి. ఆడిషన్లకు రారు, వాళ్ళు పిలిస్తే అవ్వాలనుకునే వాళ్ళు రావాలా, ప్రయత్నం చేయాలి కదా. అయితే కొత్త హీరోయిన్లు అప్కమింగ్ రావాలనుకునే ప్రయత్నం చేయాలి. మేనేజర్ల ద్వారా కాఫీ షాప్లో పిలిపిస్తాం. మాట్లాడితే నువ్వు కొత్తోడివి, నీతో చేస్తే మాకు అవకాశాలు రావు, నువ్వు ఇట్ అవుతుందో ఫట్ అవుతుందో అని నేను పిలిపిస్తే నా కాఫీ షాప్కి వచ్చి నా కాఫీ దగ్గర నన్నే అవమానించారు. నువ్వు తక్కువ, నాకన్నా ఫేమ్ కూడా కాదు వాళ్ళు. ఓకే. అవకాశం కోసం వచ్చినప్పుడు అన్నీ తెలుసుకొని రావాలి కదా. అండ్ ఇంకోటి, ఇది కమర్షియల్ సినిమా. ఉదాహరణ, సినిమా అనేది డబ్బు కమర్షియల్ మ్యాటర్. హీరో వైఫ్ని ఇంట్లో వదిలి హీరో డ్రైవ్ చేసుకుంటూ లారీ వెళ్ళిపోతాడు. ఆమె కుటుంబ బాధ్యతలు భరించాలి. హీరో వైఫ్ క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్. సో అమ్మాయి చాలా సాలిడ్గా భుజం మీద కథ వేసుకొని నడిపే విధంగా ఉండాలి. అమ్మాయి లుక్ నెక్స్ట్ డోర్ గర్ల్లా ఉండాలి, పక్కింటి అమ్మాయిలా ఉండాలి. అయితే వీళ్ళిద్దరి మధ్య సంఘీభావం, ఆ బంధం, ఆ బాండు పొందాలంటే వీళ్ళిద్దరి మధ్య రొమాన్స్, లవ్ అవన్నీ చూపించాలి క్రిటికల్గా కథ, లేకపోతే ఆడియన్ నమ్మడు కదా. ఆ భావంలో 2-3 కిస్ సీన్లు, రొమాంటిక్ సీన్లు, పెళ్ళైన తర్వాత వచ్చే సీన్లు, అమ్మాయికి ప్రెగ్నెంట్ కూడా అవుతుంది, ఇవన్నీ చూపించాలి కదా. డైరెక్ట్ పెళ్ళైంది పిల్ల పుట్టిన అంటే క్రిటికల్స్ రాస్తారు, సినిమా ఫ్లాప్ అంటారు ఉదాహరణ. ఇవన్నీ చూపించాలి. సినిమా అంటే కమర్షియల్ ఫీల్డ్. సో ఇవి సీన్లు ఉన్నాయి 2-3 అని చెప్తే ఈ కథ మేము చేయమని కొంతమంది రిజెక్ట్ చేశారు, కొంతమంది అవమానించారు, రకరకాల థింగ్స్. అమ్మాయిలే యంగ్ బడ్డింగ్ ఆర్టిస్టులు వాళ్ళు ఏం పీకలే, ఏం చేయలే ఇంతవరకు, ఇట్లా చేశారు. అందుకు తెలుగు వాళ్ళని నేను తీసుకోలేదు, కుదరలేదు. యాక్చువల్గా తెలుగు వాళ్ళని ట్రై చేశాను. దెన్ నా మేనేజర్ ఒక అతను ఉంటే హిందీ వాళ్ళు పిలిచాను. ఒక 15 మంది 20 మంది వచ్చారు, కానీ సెట్ కాల. ఒక అమ్మాయి ఫార్చునేట్లీ అమ్మాయి సెట్ అయింది. అండ్ తనకి డెస్టినీలో కథ రాసి పెట్టింది తనకు రావాలని సినిమా. తను చాలా మంచిదే. తనకి యాక్సిడెంట్ అయింది, మీకు విజువల్స్ పంపించాను, వస్తాయి చూడండి. యాక్సిడెంట్ అయింది సినిమా షూటింగ్లో. తన చీర కొంగు బైక్ చుట్టుకొని కింద పడింది అనమాట. 20 డేస్ షూట్ ఆపాం. నా ఉన్న డబ్బులంతా నేను కారు కూడా కొనుక్కోలే, ఆటోలో వెళ్ళేవాడిని షూట్కి, ఆటోలో టెంపోలో వెళ్ళేవాడిని.
కష్టపడి వెళ్ళేవాడిని. నా దగ్గర కారు కూడా లేదు, 5 కిలోమీటర్ల దూరం ఎత్తుకెళ్ళాలి అమ్మాయికి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి. అమ్మాయి నా చేతుల్లో పట్టుకుని ఆటోలో ఎక్కిస్తున్నాను అన్కాన్షియస్ మోడ్లో. జూమ్ లెన్స్ వేసారు, చాలా దూరంలో ఉన్నారు క్యాస్ట్ అండ్ క్రూ. చీర చుట్టుకున్నది, పొరపాటు చుట్టుకుంటుంది కదా బైక్లో, అలా అమ్మాయిని బైక్లో అయితే ఆటోలో ఎక్కిస్తుంటే అమ్మాయి అంటుంది, శ్రీకాంత్ నీకు నష్టమైతే నన్ను తీసేసాయి, లేదా కొత్త అమ్మాయి నేను పెట్టుకో, లేదా నేను స్కార్స్ మారినాక వస్తాను. అంత డెడికేటెడ్ అమ్మాయి, అంత కష్టపడే అమ్మాయి. సూట్ అయింది, తనకు రాసి పెట్టింది. తెలుగు డైలాగ్స్ నేర్చుకునేది, నా ఛానల్లో నేర్చుకున్నది, కూర్చోబెట్టి చాలా జాగ్రత్తగా చేశాం కథని. కుదరలేదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా మంది ఉంటారు, మెసేజ్ చేస్తాం, రిప్లై ఇవ్వరు. సినిమా యాక్టర్ అవకాశం అని పేరుకు పైన ఆర్టిస్ట్ అని పెడతారు, అన్ని పెడతారు, రిప్లై ఇవ్వరు. మరి వాళ్ళకి టైం దొరకపోవచ్చు రకరకాలు. తెలుగు వాళ్ళని ఎందుకు పెట్టుకుంటే కుదరలేదు అంతే. ఇప్పుడు నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్ చేస్తున్నా, ఆల్రెడీ లాక్ అయింది. వేరే వాళ్ళ మొత్తం పంచాయతీ, దాంట్లో తెలుగు అమ్మాయి లవ్ స్టోరీ నడుస్తుంది హ్యాపీగా. అది కూడా పాన్ ఇండియా లెవెలేనా లేకపోతే? అది లవ్ స్టోరీ మేడం, దాని కథ బట్టి అవుట్పుట్ బట్టి ప్లాన్ చేయాలి. బట్ లవ్ స్టోరీ ఇట్ గోస్ విత్ లోకల్ సంథింగ్, బట్ డబ్ చేస్తాం. ఇట్స్ లైక్ బట్ ఈ లారీ చాప్టర్ 1 అనేది మటుకు సూట్ అయింది, ప్రతి లాంగ్వేజ్కి సూట్ అయింది, చాలా గొప్ప కథ. For more videos like this, subscribe Big TV channel.